అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ప్రస్తుతం 70 నుంచి 80% వరకు నిర్మాణం పూర్తి చేసుకొని నిలిచిపోయిన ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల నివాస భవనాలు, మంత్రుల నివాస భవనాలు, న్యాయమూర్తుల గృహ సముదాయ భవనాలను చంద్రబాబు పరిశీలించారు. నివాస సముదాయాల్లోని గదులను సందర్శించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, నివాస సముదాయాల్ని 70 నుంచి 80% వరకు పూర్తయిన వాటన్నిటిని కూడా పరిశీలిస్తున్నట్లు కనిపిస్తోంది కదా, ఏంటి అప్డేట్స్ మొత్తంగా? నవీన్, ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన మొత్తం కూడా అమరావతిలో కొనసాగుతుంది. ఇప్పటికే అనేక ప్రాంతాలను కూడా పరిశీలించారు. ఫస్ట్ ఏదైతే ప్రజావేదిక అంటే జగన్ పాలన విధ్వంసానికి గురైన ప్రజావేదికలో వేదిక వద్ద ప్రారంభమైన పర్యటన, ఆ తర్వాత ఉద్దండరాయపాలెంలో ఏదైతే అప్పటి ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని ఆయన కూడా అక్కడ పరిశీలించారు. ఆ తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్, అలాగే ఎంప్లాయీస్ క్వార్టర్స్ ఎన్నింటిని కూడా పరిశీలించిన పరిస్థితి నెలకొంది. అన్నింటిని కూడా దాదాపు 90% కూడా పూర్తయిపోయినాయి అని చెప్పుకోవచ్చు. అయితే ఆ క్వార్టర్స్ లోపలికి వెళ్ళి చూసిన తర్వాత దాదాపు 5 సంవత్సరాల క్రితం అవన్నీ కూడా నిర్మాణం చేశారు. 5 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినప్పుడు ఎట్లా ఉందో అదే పరిస్థితి ఇప్పుడు కూడా ఉంది. ఎందుకంటే అక్కడ లోపల ఎటువంటి దీనికి కానీ భవనాలకు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది కలుగుతున్నా. ఎందుకంటే మొత్తం కూడా అది చాలా నాణ్యమైన క్వాలిటీతో నిర్మించినటువంటి ఈ భవనాలు అన్నమాట. ఎందుకంటే అవన్నీ కూడా చూస్తే కనుక ఏదైతే 90% పూర్తయిన భవనాలన్నీ కూడా చాలా పటిష్టంగా ఉన్నాయి. ఎందుకంటే దాదాపు 5 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం మొత్తం తీవ్ర నిర్లక్ష్యం చేసిన ఆ భవనాలన్నీ కూడా 90% భవనాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కూడా అక్కడ ఆ నిర్మాణాలు ఏవి కూడా చెక్కు చెదరని పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు అసెంబ్లీ సచివాలయం కోసం ఇక్కడ పునాదుల స్థాయిలో ఉన్న నిర్మాణ ప్రాంతాన్ని అయితే ఇప్పుడు పరిశీలించి ఇప్పుడు బయటకు వస్తున్న పరిస్థితి నెలకొంది. చూడవచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబుతో నారాయణ, అలాగే దూల్పల్లి నరేంద్ర, ఎమ్మెల్యే అయితే అప్పుడు ఏదైతే అప్పుడు ఆయన శంకుస్థాపన చేసినటువంటి సచివాలయం అంటే శాశ్వత సచివాలయం సముదాయాన్ని మొత్తం కూడా పరిశీలించి వేరే ప్రాంతానికి అయితే చంద్రబాబు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. బాబు గారు అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ప్రస్తుతం ఐకానిక్ టవర్ ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలిస్తున్నారు. అసెంబ్లీ, సచివాలయం, రాజ్భవన్ వంటి ఐకానిక్ భవనాల కోసం పునాది వరకు నిర్మించారు. అవి 5 ఏళ్ల నుంచి నీటిలో నానుతున్నాయి. గత జగన్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల నీట మునిగిన పునాదులను చంద్రబాబు పరిశీలించారు.